వెల్కమ్ టు ఎస్ఆర్ఎన్ ట్యూటర్స్. ఈ వీడియోలో మనం మే 6, 2026 కరెంట్ అఫైర్స్ తెలుసుకుందాం. అవార్డులు. 1. యునెస్కో గిలీర్మో కానో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ 2026 ఎవరికి లభించింది? ఏ. నీల్స్ బోర్, బి. సుడానీస్ జర్నలిస్ట్ సిండికేట్, సి. లా ప్రెన్సా వార్తాపత్రిక, డి. మరియా రెస్సా. సమాధానం బి. సుడానీస్ జర్నలిస్టుల సంఘానికి. ప్రమాదకర పరిస్థితుల్లో కూడా పత్రికా స్వేచ్ఛ కోసం పోరాడినందుకు గాను సుడానీస్ జర్నలిస్టుల సంఘానికి ఈ అంతర్జాతీయ పురస్కారం దక్కింది. దీనికింద $25,000 నగదు బహుమతిని అందచేస్తారు. 2. ట్రాప్డ్ అనే డిజిటల్ క్రైమ్ స్టోరీ కోసం పులిట్జర్ బహుమతిని అందుకున్న భారతీయ జర్నలిస్టులు ఎవరు? ఏ. రోహిత్ జైన్ మరియు అనితా చౌధరి, బి. నిఖిల్ టండన్ మరియు ప్రవీణ్ షేక్, సి. ఆనంద్ ఆర్కే మరియు సుపర్ణా శర్మ, డి. మనోజ్ నాగ్పాల్ మరియు సయానీ గుప్తా. సమాధానం సి. ఆనంద్ ఆర్కే మరియు సుపర్ణా శర్మ. సైబర్ క్రైమ్ మరియు అక్రమ అరెస్టుల గురించి రాసిన ట్రాప్డ్ అనే డిజిటల్ ఇన్వెస్టిగేటివ్ ప్రాజెక్టుకు ఆనంద్ ఆర్కే మరియు సుపర్ణా శర్మలకు పులిట్జర్ బహుమతి లభించింది. ఇలస్ట్రేటెడ్ రిపోర్టింగ్ విభాగంలో. న్యాయం మరియు పాలన. 3. సుప్రీంకోర్టులోని న్యాయమూర్తుల సంఖ్యను ప్రధాన న్యాయమూర్తి మినహాయించి 33 నుండి ఎంతకు పెంచుతూ కేంద్రం బిల్లును ఆమోదించింది? ఏ. 34, బి. 35, సి. 37, డి. 40. సమాధానం సి. 37. సుప్రీంకోర్టుపై కేసుల భారాన్ని తగ్గించడానికి 4 కొత్త న్యాయమూర్తుల పోస్టులను పెంచారు. దీంతో ప్రధాన న్యాయమూర్తితో కలిపి మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 38కి చేరుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(1) ప్రకారం పార్లమెంటుకు ఈ సంఖ్యను మార్చే అధికారం ఉంటుంది. ఆర్థికం. 4. చెరకు రైతుల కోసం 2026-27 సీజన్కు న్యాయమైన మరియు లాభదాయకమైన ధరను క్వింటాలుకు ఎంతగా నిర్ణయించారు? ఏ. 340, బి. 365, సి. 370, డి. 400. సమాధానం బి. 365. ఇది గత ధర కంటే గణనీయమైన పెరుగుదల. ఇది ఉత్పత్తి ఖర్చు కంటే 100.5% ఎక్కువగా ఉండడంతో దేశవ్యాప్తంగా సుమారు 5 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. 5. ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీప్ట్లను ప్రారంభించిన సంస్థ ఏది? ఏ. ఆర్బీఐ, బి. సెబీ, సి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్ఈ, డి. ఎస్బీఐ. సమాధానం సి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్ఈ. ఇవి భౌతిక బంగారం యొక్క యాజమాన్యాన్ని సూచించే డిజిటల్ సెక్యూరిటీలు. పెట్టుబడిదారులు వీటిని తమ డీమ్యాట్ ఖాతాలలో ఉంచుకోవచ్చు మరియు అవసరమైతే భౌతిక బంగారంగా మార్చుకోవచ్చు. జాతీయ అంశాలు. 6. 2025లో భారతదేశంలో అత్యధిక సముద్రప చేపల ఉత్పత్తి సాధించిన రాష్ట్రమేది? ఏ. గుజరాత్, బి. కేరళ, సి. తమిళనాడు, డి. మహారాష్ట్ర. సమాధానం సి. తమిళనాడు. ఐసీఏఆర్ సీఎంఎఫ్ఆర్ఐ నివేదిక ప్రకారం తమిళనాడు 6.85 లక్షల టన్నుల ఉత్పత్తితో మొదటి స్థానంలో నిలిచి గతంలో ప్రథమ స్థానంలో ఉన్న గుజరాత్ 2వ స్థానానికి పడిపోయింది. 7. భారతదేశపు మొట్టమొదటి పర్ల్ ఫార్మింగ్ క్లస్టర్ ఏ జిల్లాలో ప్రకటించారు? ఏ. రాంచీ, ఝార్ఖండ్, బి. హజారీబాగ్, ఝార్ఖండ్, సి. డెహ్రాడూన్, ఉత్తరాఖండ్, డి. పాట్నా, బీహార్. సమాధానం బి. హజారీబాగ్, ఝార్ఖండ్. ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన కింద ఝార్ఖండ్లోని హజారీబాగ్ జిల్లాను దేశంలోని మొదటి ముత్యాల పెంపకం కేంద్రంగా ప్రకటించారు. 8. 2026లో ఫైర్ సేఫ్టీ వీక్ ఏ తేదీల మధ్య జరిగింది? ఏ. మే 1-7, బి. మే 4-10, సి. మే 5-11, డి. మే 6-12. సమాధానం బి. మే 4-10. హాస్పిటల్ సురక్ష ప్రమాణాలను మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం 2026 మే 4 నుండి మే 10 వరకు ఫైర్ సేఫ్టీ వీక్ను నిర్వహించింది. 9. అరుదైన వ్యాధుల చికిత్స కోసం ప్రభుత్వమిచ్చే ఆర్థిక సహాయాన్ని 50 లక్షలకు పెంచారు. ఈ నిధులను ఏ కేంద్రాల ద్వారా రోగులకు అందచేస్తారు? ఏ. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బి. సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ సిఓఈ, సి. జిల్లా ఆసుపత్రులు, డి. ప్రైవేట్ క్లినిక్లు. సమాధానం బి. సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ సిఓఈ. నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజెస్ కింద ఈ కేంద్రాల సంఖ్యను 8 నుండి 15కు పెంచారు. 10. భారతీయ రైల్వేలోని 18వ జోన్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఏ. విజయవాడ, బి. హైదరాబాద్, సి. భువనేశ్వర్, డి. విశాఖపట్టణం. సమాధానం డి. విశాఖపట్టణం. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం విశాఖపట్టణంలో ఉంది. ఇది జూన్ 1, 2026 నుండి తన కార్యక్రమాలను అధికారికంగా ప్రారంభించనుంది. రక్షణ. 11.
5 మొబైల్ ఎలక్ట్రానిక్ సిస్టంల కొనుగోలుకు రక్షణ మంత్రిత్వ శాఖ 1400 కోట్ల రూపాయల ఒప్పందం చేసుకున్న సంస్థ ఏది? ఏ. టాటా డిఫెన్స్, బి. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ హైదరాబాద్, సి. హాల్, డి. అదానీ డిఫెన్స్. సమాధానం బి. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ హైదరాబాద్. ఇవి 72% పైగా స్వదేశీ కంటెంట్తో తయారయ్యే గ్రౌండ్ బేస్డ్ మొబైల్ ఎలక్ట్రానిక్ సిస్టంలు. బై ఇండియన్ కేటగిరీ కింద ఈ ఒప్పందం జరిగింది. 12. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ సమాదేశాన్ని ఢిల్లీలో ఎవరు ప్రారంభించారు? ఏ. రాజ్నాథ్ సింగ్, బి. జనరల్ అనిల్ చౌహాన్, సిడిఎస్, సి. అశ్విని వైష్ణవ్, డి. ఎస్. జైశంకర్. సమాధానం బి. జనరల్ అనిల్ చౌహాన్. మానవ మెదడు మరియు బాహ్య పరికరాల మధ్య సంభాషణను అన్వేషించడం మరియు భవిష్యత్తు యుద్ధాలలో దీని వ్యూహాత్మక పాత్రను చర్చించడం ఈ సమావేశం ఉద్దేశం. 13. అమెరికా మరియు ఏ దేశం మధ్య వాల్కటాన్ 2026 యుద్ధ విన్యాసాలు జరుగుతున్నాయి? ఏ. కెనడా, బి. ఫిలిప్పైన్స్, సి. ఆస్ట్రేలియా, డి. జపాన్. సమాధానం బి. ఫిలిప్పైన్స్. అమెరికా మరియు ఫిలిప్పైన్స్ సైన్యాల మధ్య వాల్కటాన్ 2026 పేరిట ఉమ్మడి యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ. 14. డాంప్ అంటే డార్క్ మ్యాటర్ పార్టికల్ ఎక్స్ప్లోరర్ ఉపగ్రహాన్ని ఏ దేశం అభివృద్ధి చేసింది? ఏ. భారత్, బి. చైనా, సి. అమెరికా, డి. రష్యా. సమాధానం బి. చైనా. విశ్వంలోని కంటికి కనిపించని డార్క్ మ్యాటర్ కణాలను అన్వేషించడానికి చైనా ఈ శాటిలైట్ను రూపొందించింది. 15. యూరోపియన్ పొలిటికల్ కమ్యూనిటీలో చేరిన మొదటి నాన్ యూరోపియన్ దేశం ఏది? ఏ. భారత్, బి. జపాన్, సి. కెనడా, డి. ఆస్ట్రేలియా. సమాధానం సి. కెనడా. కెనడా తన అంతర్జాతీయ సంబంధాలను బలోపేతం చేసుకునే క్రమంలో ఈ యూరోపియన్ గ్రూపులో సభ్యత్వం పొందింది. క్రీడలు. 16. మాడ్రిడ్ ఓపెన్ 2026 పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు? ఏ. అలెగ్జాండర్ జ్వెరేవ్, బి. కార్లోస్ ఆల్కరాజ్, సి. జానిక్ సిన్నర్, డి. నోవాక్ జోకోవిచ్. సమాధానం సి. జానిక్ సిన్నర్. ఇటలీకి చెందిన టెన్నిస్ ఆటగాడు జానిక్ సిన్నర్ మాడ్రిడ్ ఓపెన్ 2026 ఫైనల్లో అలెగ్జాండర్ జ్వరేవ్ను ఓడించి టైటిల్ గెలుచుకున్నారు. నియామకాలు. 17. అడోబ్ సంస్థ తన గ్లోబల్ డెలివరీ సెంటర్ ఉపాధ్యక్షుడిగా ఎవరిని నియమించింది? ఏ. రోహిత్ జైన్, బి. మనోజ్ నాగ్పాల్, సి. ఆశుతోష్ గోవారికర్, డి. నిఖిల్ టండన్. సమాధానం బి. మనోజ్ నాగ్పాల్. అడోబ్ సంస్థ గ్లోబల్ డెలివరీ సెంటర్ వైస్ ప్రెసిడెంట్గా మనోజ్ నాగ్పాల్ను నియమించింది. 18. బయోకాన్ సంస్థలో కిరణ్ మజూందార్ షా వారసురాలిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు? ఏ. క్లేర్ మజూందార్, బి. సునీతారెడ్డి, సి. అంజలీరావు, డి. ప్రియా శర్మ. సమాధానం ఏ. క్లేర్ మజూందార్. కిరణ్ మజూందార్ షా మేనకోడలు అయిన క్లేర్ మజూందార్ బయోకాన్ సంస్థలో వారి వారసురాలిగా బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమైన రోజులు. 19. ప్రపంచ పోర్చుగీసు భాషా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఏ. మే 1, బి. మే 3, సి. మే 5, డి. మే 4. సమాధానం సి. మే 5. పోర్చుగీసు భాషా వైవిధ్యం మరియు సాంస్కృతిక సంపదను జరుపుకోవడానికి ప్రతి సంవత్సరం మే 5న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 2019లో యునెస్కో దీనిని ప్రకటించింది. వ్యక్తిత్వాలు. 21. అస్సాం రాష్ట్రానికి చెందిన మొట్టమొదటి మహిళా రేడియో జర్నలిస్ట్ ఇటీవల 90 ఏళ్ల వయసులో మరణించిన వ్యక్తి ఎవరు? ఏ. అనితా చౌధరి, బి. లిల్లీ దాస్, సి. సయానీ గుప్తా, డి. కిరణ్ పవార్. సమాధానం బి. లిల్లీ దాస్. అస్సాం రాష్ట్రంలో రేడియో జర్నలిజంకు మార్గదర్శకురాలిగా గుర్తింపు పొందిన లిల్లీ దాస్ 90 ఏళ్ల వయసులో కన్నుమూశారు. 22. అండమాన్ నికోబార్ రాజధాని పోర్ట్ బ్లెయిర్కు పెట్టిన కొత్త పేరేమిటి? ఏ. నికోబార్ సిటీ, బి. శ్రీవిజయపురం, సి. అండమాన్ సిటీ, డి. సెల్యులార్పురం. సమాధానం బి. శ్రీవిజయపురం. కేంద్ర ప్రభుత్వం పోర్ట్ బ్లెయిర్కు శ్రీవిజయపురం అని నామకరణం చేసింది. 23. జమైకాకు భారత్ ఎన్ని భీష్మ క్యూబ్ వైద్య విభాగాలను బహుమతిగా ఇచ్చింది? ఏ. 5, బి. 8, సి. 10, డి. 12. సమాధానం సి. 10. భారత్ జమైకాకు 10 భీష్మ క్యూబ్ వైద్య విభాగాలను బహుమతిగా ఇచ్చింది. 24. ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ఏ జలసంధి భద్రత కోసం అమెరికా ప్రారంభించిన రక్షణ ప్రాజెక్ట్? ఏ. మలక్కా జలసంధి, బి. స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్, సి. పాక్ జలసంధి, డి. బాబ్ ఎల్ మందేబ్. సమాధానం బి. స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్. స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ భద్రత కోసం అమెరికా ప్రాజెక్ట్ ఫ్రీడమ్ను ప్రారంభించింది. 25. గుజరాత్లోని ఏ ప్రాంతంలో 1.67 కోట్ల రూపాయలతో అత్యాధునిక షిప్ రిపేర్ ఫెసిలిటీని ఏర్పాటు చేస్తున్నారు? ఏ. సూరత్, బి. వాడినార్ గుజరాత్, సి. కాండ్లా, డి. భరూచ్. సమాధానం బి. వాడినార్ గుజరాత్.
గుజరాత్లోని వాడినార్ వద్ద అత్యాధునిక షిప్ రిపేర్ ఫెసిలిటీని 1.670 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్నారు. మే 6, 2026 కరెంట్ అఫైర్స్ వన్-లైనర్స్ రివిజన్. యునెస్కో గిల్లెర్మో కానో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ 2026 ఎవరికి లభించింది? సూడానీస్ జర్నలిస్ట్ సిండికేట్. ట్రాప్డ్ డిజిటల్ క్రైమ్ స్టోరీకి పులిట్జర్ బహుమతి అందుకున్న భారతీయ జర్నలిస్టులు ఎవరు? ఆనంద్ ఆర్కే మరియు సుపర్ణ శర్మ. సుప్రీంకోర్టులోని న్యాయమూర్తుల సంఖ్యను ప్రధాన న్యాయమూర్తి మినహాయించి ఎంతకు పెంచారు? 37, మొత్తం 38. 2026-27 సీజన్కు చెరకు రైతులకు నిర్ణయించిన న్యాయమైన మరియు లాభదాయకమైన ధర ఎంత? క్వింటాలుకు 365 రూపాయలు. ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ను ప్రారంభించిన సంస్థ ఏది? నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. 2025లో భారతదేశంలో అత్యధిక సముద్రచేపల ఉత్పత్తి సాధించిన రాష్ట్రం ఏది? తమిళనాడు. భారతదేశపు మొట్టమొదటి ముత్యాల సాగు క్లస్టర్ను ఎక్కడ ప్రకటించారు? హజారీబాగ్, ఝార్ఖండ్. 2026లో ఫైర్ సేఫ్టీ వీక్ ఏ తేదీల మధ్య జరిగింది? మే 4, 10. అరుదైన వ్యాధుల చికిత్స కోసం ప్రభుత్వమిచ్చే నిధులను ఏ కేంద్రాల ద్వారా రోగులకు అందజేస్తారు? సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్. భారతీయ రైల్వేలోని 18వ జోను సౌత్ కోస్ట్ రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? విశాఖపట్నం. 5 మొబైల్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ కొనుగోలు కోసం రక్షణ శాఖ ఎవరితో ఒప్పందం చేసుకుంది? భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, హైదరాబాద్. ఢిల్లీలో బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ సమావేశాన్ని ఎవరు ప్రారంభించారు? జనరల్ అనిల్ చౌహాన్, సిడిఎస్. వాల్కెటాన్ 2026 యుద్ధ విన్యాసాలు ఏ దేశాల మధ్య జరుగుతున్నాయి? అమెరికా మరియు ఫిలిప్పీన్స్. డాంప్ అంటే డార్క్ మ్యాటర్ పార్టికల్ ఎక్స్ప్లోరర్ను అభివృద్ధి చేసిన దేశం ఏది? చైనా. యూరోపియన్ పొలిటికల్ కమ్యూనిటీలో చేరిన మొదటి నాన్ యూరోపియన్ దేశం ఏది? కెనడా. మాడ్రిడ్ ఓపెన్ 2026 పురుషుల సింగిల్స్ విజేత ఎవరు? జానిక్ సిన్నర్. అడోబ్ తన గ్లోబల్ డెలివరీ సెంటర్ ఉపాధ్యక్షుడిగా ఎవరిని నియమించింది? మనోజ్ నాగ్పాల్. బయోకాన్ సంస్థలో కిరణ్ మజుందార్ షా వారసురాలిగా బాధ్యతలు చేపట్టినది ఎవరు? క్లేర్ మజుందార్. ప్రపంచ పోర్చుగీసు భాష దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? మే 5. ఇటీవల మరణించిన అస్సాం రాష్ట్ర మొదటి మహిళా రేడియో జర్నలిస్ట్ ఎవరు? లిల్లీ దాస్. అండమాన్ నికోబార్ రాజధాని పోర్ట్ బ్లెయిర్కు పెట్టిన కొత్త పేరు ఏమిటి? శ్రీ విజయపురం. జమైకాకు భారత్ ఎన్ని భీష్మా క్యూబ్ మైధ్య విభాగాలను బహుమతిగా ఇచ్చింది? 10. ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ఏ జలసంధి భద్రత కోసం అమెరికా ప్రారంభించిన ప్రాజెక్ట్? స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్. గుజరాత్లోని వాడినార్ వద్ద ఏదిని ఏర్పాటు చేస్తున్నారు? అత్యాధునిక షిప్ రిపేర్ ఫెసిలిటీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఇంకా జీకే బిట్స్, డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.